గంతులైపోతే ఎలా వచ్చి నుంచోచ్చు కదా. మహారాజులు మీలాంటి సామాన్యుల పక్కన నుంచోరు నాన్న. మరి బస్సులో ఎలా కూర్చుంటావు? నీ ఒళ్ళో కూర్చుంటాలే. లూజ్ అనుకుంటా, కొట్టి మెంటల కేసులో ఉన్నాడు. మోహన్ బాబు సైజ్ పుట్టించాం కదా, కొంచెం లూజ్ గానే ఏంటి బస్ స్టాండ్ లో తిరుగుతున్నావు ఏంటి? వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్? మహారాజులు వాకింగ్ కూడా గుర్రబండ మీద చేసేస్తారంట కదా, గుర్రబండ ఏమైంది? చిరంజీవి గారి షూటింగ్ కోసం మైసూర్ ఏదో కౌర్లు ఆపి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా ఆటోలో డ్రాప్ చేస్తాను, వచ్చి కూర్చో. ఆటోలోనా? నేను రాను వెళ్ళా. ఏ షట్టకుండా రోడ్డు మీద ఏదో చెల్లిపెడితే ప్రజలందరూ నాకు గడ్డి పెడతారు బాబు. ఎందుకు చెప్తున్నా నేను, వచ్చి కూర్చో. అర్థమైందిలే. మహారాజా వారు మీ ఆటో ఎక్కితే మీ ఆటో విలువ పెరుగుతుందనే కదా. పదండి. నువ్వు ఆటో ఎక్కితే ₹1,00,000 కొంటాను నా ఆటో. ఏదో కౌర్ లీడును అవమానించావులే, అగోరించు. ఓకే రే, 200 తీసుకొని 2 నెలల నుంచి తిప్పుతున్నావురా. వీడి సంగతి తేల్చేసి వస్తానుండు. ఇది అప్పుడు కూడా ఎక్కుతారా? ధర్మం చేయండి మహారాజా. ముష్టివాడువైన మహారాజును మహారాజులా గుర్తించావు. నీకివ్వటానికి నా దగ్గర ఏమి లేదే. సొక్కా లేకుండా కనపడుతున్నావు, తీసుకెళ్లి పండగ చేసుకో. ధర్మ ప్రభువులు సల్లంగా ఉండాలా. అలా అయితే కూల్ డ్రింక్ తాగాల్సిందే. ఉక్కు పిండి వసూలు చేశా, మన సంగతి తలవదాదోకి. పదహా ఏంటి సార్? ఓహో, 6 గంటలకు రూల్స్ పెట్టుకునేవారా? చెప్తా. లైసెన్స్ ఉందా? ఉంది. ఆర్సీ బుక్ ఉందా? ఉంది. పర్మిట్ టోకెన్ ఉందా? ఉంది. ఎక్కడ ఉన్నాయి? చొక్కాలో ఉన్నాయి. తీసుకురా చొక్కా. ఏం సార్ బీపీలో ఉన్నట్టున్నారు? అరే చొక్కా లాగి. చూపిస్తా. ఏ చొక్కా? అక్కడ తగిలించారు కదా, చొక్కా లాగి. ఇక్కడ తగిలించింది నీ చొక్కా. నేను ఇంకా ఆటో తుడిసేకుంటాను నీ ముష్టివాడికి దానం చేస్తా. ముష్టోడికి దానం చేసావా? ఎంత పని చేసావురా దరిద్రుడా. అందులో సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, టోకెన్ పర్మిట్ ఉంది, ₹1000 క్యాష్ కూడా ఉందిరా. నువ్వు చేసిన పనికి నిన్ను కొడతావా? నిన్ను మా షట్టకుడి మీద చేయి చేసుకుంటావురా. అరే, పోలీస్ పవర్ ఏంటో రోడ్డు మీద కదరా, స్టేషన్ లో చూపిస్తా. హ్యాపీగా బస్ స్టాండ్ లో నుంచుంటే ఆటో ఎక్కించి ఇలా కొట్టిస్తావా? నువ్వు ఆటోలో కూర్చున్నాడు, ముష్టోడి చొక్కా ఎందుకు ఇవ్వాలి? యాందిరయ్యా, మిమ్మల్ని మీరే కొట్టుకుని ఉంటే ఇక మేమెందుకు అయ్యాడా? దోశ చాలు లేదట్టుంది అయ్యలకి. రేయ్ సార్, ఇవాళ పేపర్ అందుకో. ఓకే సార్. పేపర్ ఎందుకు? అంటే ఇందాక దాకా లాఠీలతో కొట్టారు కదా, ఇప్పుడు పేపర్ తో కొడతారు. పేపర్ అయితే పెద్ద రేయ్ పేపర్ చదవరా. నమస్కారం. ఈ రోజు పేపర్ లో ముఖ్యాంశాలు: సీతమ్మ దారిలో మహిళ మెడలో గొలుసు లాక్కుని 2 దొంగలు పరారయ్యారు. యారా ఏం చేశారా? అట్ని ఏంటండి అయ్యేరా. ఇప్పుడు ఆడు చదవాలా? చైన్లు. మేము చైన్లు తీసుకోవడం ఏంటి సార్? తీసుకోవాలా? తీసుకోలేదు. చదవరా. జగదాంబ సెంటర్ లో బాంబు కలకలం. అవును గాని టైం బాంబు పెట్టారా, నాటు బాంబు పెట్టారా? దీపావళి బాంబులే పేల్చడం రాదు సార్. చూస్తుంటేనే భయం వేస్తుంది, కొట్టేస్తాడు. చదవరా. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మానభంగం. యారా ఇంకేడా చోటు దొరకలా మీకు? పోలీస్ స్టేషన్ దొరికిందిరా. మొహాలు చూడండి సార్, మేము మానభంగా చూసేది అసలు మీరుండగా మేము మానభంగాలు చేస్తామండి. అంటే మేం చేస్తామనేగా. సార్, జంపగిరి పంప లాంటి మరో సెన్సేషనల్ న్యూస్ సార్. పెదవాళ్ళలో ఏమైందంటే అతి భయంకర. సార్ మీరు దండ పెడతారు సార్, ఇంకా మీరు వార్తలు చదవకండి సార్ ప్లీజ్. సరే ఎప్పటికి బ్రేక్ ఎత్తన్నా. ఇంకో గంట తర్వాత వచ్చి మళ్ళీ వార్తలు చదివించుకుంటా. 2 గంటల తర్వాత రండి సార్. సరే, పెన్నుతో. అంటే భరించలేకపోతున్నాం, వీళ్ళు ఆవిడ ఎలా భరిస్తుందో. పర్వతం ఉన్నట్టు గేట్ తీసి చూడరా, పారిపోతాం. వద్దు, నువ్వు కూర్చొని కూర్చోబెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, అడగ బామర్ తెచ్చాడు. ఐఎమ్ మాధవ. వాళ్ళకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. చూడండి. చూస్తున్నా, నీకోసమే చూస్తున్నా. కదయ్యో
అల్లుళ్ళు అల్లుళ్ళు బుక్కు చూడు బావా. బాగా కొట్టినట్టున్నారు వాళ్ళ చేతులు పడిపోను. వాళ్ళ చేతులు పడిపోవటం ఏంటి నా హౌస్లోది మనం వాళ్ళ చేతుల్లో పట్ట ఇలాగే కొడతారు. ఇంకెప్పుడు రోడ్డు మీద గొడవ చేయకండి, బుద్ధిగా ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి ఎట్టా వెళ్తారా? మన ఇంటికి తీసుకెళ్తాం. మన ఇంటికా? అవునరా, అసలే దెబ్బలు తినున్నారు. 4 రోజులు చికెన్ మటన్ చేసి బాగా తినిపించి కోలుకున్నాక వాళ్ళ ఇంటికి పంపిద్దాం. అయ్యయ్యో, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం. ఆ తర్వాత ఆదివారం. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా నా హౌస్లోది? నువ్వు నోరు మూసుకుని కోర్టుకెళ్ళు, నేను ఏళ్ళని తీసుకుని ఇంటికి వెళ్తా. రెండు అల్లుళ్ళు పదండి. పెన్ను పేపర్ బావా, ఈడే వార్తలు చదివింది ఈడే అమ్మా. వాళ్ళతో పెట్టుకోకు.